అనంతపురం నగరంలో టీడీపీ నాయకుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. నగరంలోని వేణుగోపాల్ నగర్లో కార్మికునిగా ఉన్న కదిరప్పపై టీడీపీ నాయకుడు గోపాల్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. కదిరప్ప చెత్త ఎత్తే క్రమంలో గోపాల్ ఇంటి వద్ద కుక్క కరిచేందుకు రాగా ఆయన కుక్కను కొట్టబోయాడు. దీంతో గోపాల్తో పాటు నాగరాజు, మురళి, రఫీ అనే వ్యక్తులు కదిరప్పను చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ కదిరప్పను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కదిరప్ప మాట్లాడుతూ తాను ఎప్పుడు చెత్త ఎత్తేందుకు వెళ్లినా కూడా గోపాల్ అనే వ్యక్తి దాడి చేస్తూ ఉంటాడన్నారు. దళితుడని చిన్న చూపు చూస్తూ కులం పేరుతో దూషిస్తూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గోపాల్ అనే వ్యక్తి తనపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ కట్టుకథ చెప్పడం ఇంకో విశేషం. మున్సిపాలిటీలో కుక్కలు ఎక్కువ దాడని చెప్పినారు, కానీ కార్పొరేటర్కి నేను కంప్లైంట్ చేసి ఆ గోపాల్ అనే వ్యక్తికి కుక్కని పట్టిల్లని ఉద్దేశం ఏం చేయలేదు. నా మీద 3 సార్లు దాడి చేసింది సార్. అది దాడి చేసింటే కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి కార్పొరేటర్ కృష్ణమూర్తి అన్న చెప్పింటే ఆ సార్ స్పందించి సరే ఆ కుక్కల్ని ఏమో చూద్దామని పంపితే ఆయన గోపాల్ అనే వ్యక్తి నా మీదకి దాడి తిరిగినాడు. నాగరాజు, మురళీను, రఫీ సార్ మా మీద ఎక్కువ దాడి ఎస్సీలని చాలా హీనంగా మాట్లాడినారు సార్ మమ్మల్ని. వేణుగోపాల్ నగర్ ఇదిగో సార్ చేయకండి, ఏం తీసుకొని కోసినాడు దమ్మలన్నీ తలకాయ తిరుగుతాను సార్. నేను చిన్న ఫోన్ వాడేది సార్, పెద్ద ఫోన్ వాడిన అనే వ్యక్తి ఆయనదే కుక్క సార్. గోపాలు, నాగరాజు, మురళీను, రఫీ సార్. ఇంతమో ఆడి కసుపు నేను ఇంట్లో కసుపు పోయేది సార్. ఆయన ఇంట్లో కసుపు పోయిన వల్ల దాడేది. ఏమి నేనే పని చేసుకునేవాను సార్. ఎస్సీ అని నేను నన్ను మాట్లాడాను.